నేను అంబేద్కర్ సర్కిల్లో ఫర్టిలైజర్ షాప్ మెయింటైన్ చేసేవాడిని. గత 5 రోజుల నుంచి ఇక్కడ షాప్ షిఫ్ట్ చేయడం జరిగింది. మేము ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వ్యాపారం చేస్తూ తిరిగి ప్రయాణం చేసేవాడిని. రోజు గత 22వ తారీఖు 5వ నెల 2026 ఆ రోజు నన్ను ఉదయం 9 గంటలకు వచ్చి వ్యాపారం చేసుకొని రాత్రి 9 గంటలకు తిరిగి ఫోన్లో మాట్లాడుతూ బైక్తో వెళ్తూ ఉండగా నన్ను గుర్తు తెలియని దుండగులు ఇద్దరు నాపై కారం చల్లి కింద పడిన తర్వాత కట్టెతో కొట్టి వెళ్తూ బతికిపోయినావురా కొడక, నెక్స్ట్ నీకు చావేరా అని బెదిరించి తిరిగి వెళ్ళిపోయినారు. అంతలో దారి మధ్యలో మా ఊరు వాళ్ళు తర్వాత రోడ్డు మీద వచ్చేవాళ్ళు నన్ను కాపాడి మా ఇంటి వాళ్ళకి ఫోన్ చేయించి వచ్చిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను గత వారంలోన ఏసీబీ వాళ్ళని ఆశ్రయించి నాకు ఏవో అగ్రికల్చర్ అధికారి శివశంకర్ గారు నన్ను లంచం అడగడం జరిగింది. నేను లంచం ఇవ్వలేననే స్థితిలో ఉండి ఏసీబీ వాళ్ళని ఆశ్రయించాను. ఏసీబీ వాళ్ళు ఆశ్రయించిన తర్వాత నాకు సూచన మేరకు వాళ్ళని దాడిలో రెడ్ హ్యాండెడ్గా 30,000 తీసుకుంటూ పట్టించడం ఒక వారం కింద జరిగింది. నాకు ఎటువంటి పాత గొడవలు అయితే లేవు. అది జరగడం వల్లే నాకు ఈరోజు ఇది జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. పోలీసులు అంటే ఏం లేదు నా అసలు మనం ఏం చెప్పినా నాకు దాడి జరిగిన రోజే పోలీస్ సమయం 10 గంటలప్పుడు ఫిర్యాదు చేసినప్పుడు నా మీద దాడి జరిగింది, ఇలా గుర్తు తెలియని దొండగలు ఇద్దరు నన్ను కారం చల్లి కొట్టడం జరిగిందని రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు గత వారం కిందట ఏసీబీ వాళ్ళని ఆశ్రయించినప్పుడే నాకు ఇది థ్రెడ్ అవుతుందని ఎప్పుడో గమనించుకున్నాను. కానీ ఇలా 22వ తారీఖున ఇలా జరుగుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఇది గమనించి పోలీసు వారు నాకు రక్షణ కల్పించాలని మనసారా వేడుకుంటున్నాను. నేను చేసిన తప్పు ఏంటి? అవినీతిని వ్యతిరేకించడం తప్ప. నాకు న్యాయం చేయాలి ఉంది. పోలీసులు రక్షణ కల్పించండి.